హాయ్ అండి. వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు మనం రాజ్మా మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను ఒక కప్పు రాజ్మా తీసుకున్నా అండి. వీటిని మనం 6-7 అవర్స్ నానబెట్టుకోవాలి. లేకపోతే నైట్ నానబెట్టుకుని మార్నింగ్ వండుకోవచ్చండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న రాజ్మా వేసుకుని తగినంత వాటర్ పోసుకోవాలి. తర్వాత అందులో ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం ఆప్షనల్ అండి. ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 యాలకులు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వద్దనుకుంటే తీసేయచ్చండి, ఎందుకంటే వాటి ఫ్లేవర్స్ దిగిపోయినాయి కాబట్టి. ఇప్పుడు మనం కర్రీ చేసుకుందామండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిపోవాలండి. చూడండి, ఉల్లిపాయలు ఇంతవరకు వేగిన తర్వాత ఇప్పుడు అందులో 2 టమాటాలు ప్యూరీ చేసుకుని వేసుకోవాలి. టమాటా ప్యూరీ కూడా ఉడికిపోవాలండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలాగే వేయించుకోవాలి. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు అందులో ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం రాజ్మా ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేసామండి, చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడకబెట్టుకున్న రాజ్మా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు ఇలాగే కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా రాజ్మాకి పడుతుంది. తర్వాత అందులో మనం రాజ్మా ఉడకబెట్టుకున్న స్టాక్ వేసుకోవాలి. ఒకవేళ స్టాక్ తక్కువైతే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి కలుపుకొని 6-7 నిమిషాలు ఉడకనివ్వాలండి. గ్రేవీ కొంచెం చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలి. చూడండి, గ్రేవీ కొద్దిగా చిక్కబడిందండి. ఇప్పుడు అందులో కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకా కొత్తిమీర వేసుకోవాలి. ఇంతే అండి, రాజ్మా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇది చపాతీతో చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.